హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు నిత్యా నేచర్. ఈరోజు మీకు వీడియో వచ్చేసి పన్నీర్ దమ్ బిర్యానీ చూపించబోతున్నాను. పక్కా రెస్టారెంట్ స్టైల్లో చూపిస్తానండి. పక్కా కొలతలతో చేసుకుంటే ఏవి స్కిప్ చేయకుండా వేసుకుంటే సూపర్ టేస్ట్ వస్తుందండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఒక వెడల్పాటు ప్యాన్ తీసుకోవాలి. 1 కప్పు పన్నీర్ క్యూబ్స్ వేసుకోవాలి. పన్నీర్ ముక్కలు వేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. సన్నగా కట్ చేసి పెట్టుకోవాలండి. కొత్తిమీర వేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు వేసుకున్న తర్వాత 1 కప్పు పుదీనా వేసుకున్న తర్వాత 5 ఇలాచి 5 చెక్క వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత 1½ స్పూన్ ధనియాల పౌడర్, 1 స్పూన్ జీలకర్ర పౌడర్, 1½ స్పూన్ గరం మసాలా. ఇది నిత్యా నేచర్ గరం మసాలా పౌడర్ అండి. చిటికెడు పసుపు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ సాల్ట్, వేసుకున్న తర్వాత 5 పచ్చిమిర్చి వేసుకోవాలి. సన్నగా పొడువుగా కట్ చేసి వేసుకోవాలి. కస్తూరి మేతి అండి. కస్తూరి మేతి చేతిలో వేసుకొని ఇలా నలుపుకొని వేసుకోవాలండి. టేస్ట్ బాగా వస్తుంది. ఇది కంపల్సరిగా వేసుకోవాలండి. దీనివలన టేస్ట్ పెరుగుతుంది. ఇది వేసుకున్న తర్వాత స్ప్రింగ్ ఆనియన్స్, ఇవి నేను వేయించి పక్కన పెట్టుకున్నాను. సన్నగా పొడువుగా కట్ చేసి వేయించుకోవాలండి. స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకున్న తర్వాత 1 స్పూన్ నెయ్యి, ఇది నేను కాచి చల్లార్చి పక్కన పెట్టుకున్నాను. 3 స్పూన్ ఆయిల్, నేను తీసుకున్న క్వాంటిటీకి 3 స్పూన్ సరిపోతుందండి. ఆయిల్ వేసుకున్న తర్వాత 2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత చిన్నగా కట్ చేసుకున్న నిమ్మకాయ పిండుకోవాలండి. ఇలా చూడండి, ఇలా పిండుకుంటే సరిపోతుంది. నిమ్మకాయ వేసుకున్న తర్వాత ఫ్రెష్గా తీసుకోవాలండి. పెరుగు 1 కప్పు పెరుగు వేసుకోవాలి. పుల్లటి పెరుగు వేసుకోవద్దండి. పెరుగు వేసుకొని అంతా కలిపి ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఇలా చూడండి, ఒక వెడల్పాటి గిన్నె తీసుకోవాలి. ఇందులో వాటర్ పోసుకోవాలి. వాటర్ మసిలిన తర్వాత షాజీరా, 1 పువ్వు, 4-5 లవంగాలు, బిర్యానీ ఆకు, చెక్క, 4 ఇలాచి ఇందులో వేసుకోవాలండి. ఇలా చూడండి, ఇది కొంచెం మసలనివ్వాలి. ఇప్పుడు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. పేస్ట్ వేసుకున్న తర్వాత మనం ఒక 1/2 అవర్ బాస్మతి నానపెట్టుకోవాలండి. నానితే పొడువుగా వస్తుంది. ఈ బాస్మతి అందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత చిన్నగా నిమ్మకాయ కట్ చేసుకొని ఇందులో పిండుకోవాలి. నిమ్మకాయ పిండటం వలన బాస్మతి అనేది వైట్గా వస్తుంది. ఇలా చూడండి, ఇలా వైట్గా వస్తుంది. ఇలా 75% ఉడికితే సరిపోతుంది. ఇది రైస్ అంతా ఒక పక్కన పెట్టుకోవాలి. రైస్ తీసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇంతకుముందు మనం చేసుకున్న గ్రేవీలో ఒక్కొక్క లేయర్ కింద వేసుకోవాలి. ఇలా చూడండి, ఒక లేయర్ వేసుకున్న తర్వాత ఫుడ్ కలర్ వేసుకోవాలి. ఫుడ్ కలర్కు బదులు కుంకుమ పువ్వు వాటర్ అయినా వాడుకోవచ్చండి. ఒక లేయర్ వేసుకున్న తర్వాత ఇంకొంచెం వేసుకోవాలి. ఇంతకుముందు మనం వార్చుకున్న కొన్ని వాటర్ ఉంచుకోవాలండి. ఇలా కొంచెం సైడ్ అంతా కొంచెం వాటర్ వేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత ఇంకొంచెం ఫుడ్ కలర్ వేసుకోవాలి. ఇలా మొత్తం వేసుకోవాలండి. మా ఛానల్ని కొత్తగా చూసేవారైతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలా మొత్తం వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇలా కొంచెం సైడ్ అంతా నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి వేసుకున్న తర్వాత స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకోవాలి.
ఇలా చూడండి, ఇవి వేయటం వల్ల టేస్ట్ బాగుంటుంది, కలర్ఫుల్గా ఉంటుందండి. ఇలా వేసుకున్న తర్వాత టిష్యూ పేపర్ గాలి పోకుండా పెట్టుకోవాలండి. టిష్యూ పేపర్కు బదులు లేకపోతే మనం కాటన్ క్లాత్ అయినా ఏదైనా వేసుకోవచ్చండి. ఇలా వేసుకున్న తర్వాత దీని మీద మొత్తం వాటర్ చల్లుకోవాలి. ఇలా చూడండి, ఇలా వాటర్ చల్లుకొని 10 to 15 మినిట్స్ ఉడకనివ్వాలి. ఇలా చూడండి, ఒకసారి ఉడికిందో లేదో చూసుకుందాం. 10 మినిట్స్ తర్వాత ఇలా ఉడికిపోతుందండి. పన్నీర్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. ఇలా చూడండి ఎంత బాగా ఉడికిందో. ఒక 2 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి, మగ్గిపోతుందండి. ఇలా చూడండి, పన్నీర్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. ఇది రైతాతోటి సూపర్గా ఉంటుందండి. ఏదైనా మసాలా కర్రీ సర్వ్ చేసుకున్నా బాగుంటుంది. నేను చాలా చేశానండి, డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.